రీసెంట్ గా రావణ్ అనే ఒక యూట్యూబర్ ని అరెస్ట్ చేయడం జరిగింది. అవును. మీరు దాన్ని ఎలా చేస్తారు? ఎలా చూస్తామనంటే ఆయన ఎందుకు అరెస్ట్ చేసిండ్రో దేశం అంతా యూట్యూబ్లో పేపరే కానీ అన్నిటి తెలిసిపోయింది కదా. ఎందుకంటే అన్యాయంగా ఎవరిని అరెస్ట్ చేయరు ఒక్క మాటలో చెప్పాలంటే. ఎందుకంటే ఏమో స్వార్థంగా మాట్లాడదు కాదు, మీ అందరికీ తెలుసు. నేను మా రేవంత్ రెడ్డి గారు ఏదన్నా అన్నా కానీ అడిగేస్తాం. ఎందుకంటే అడగాలి, కొన్ని అడగకుంటే పనులు కావనుకో. ఆయన ఎందుకు అరెస్ట్ చేసిండ్రు? ఒక పెద్ద టేజీ మీద ఆయన మరి యేసు ప్రభుది అది ఏలూరులో సభ, అది ఎవరిది? చర్చి వాళ్ళదట. మరి ఆ చర్చి వాళ్ళ పవన్ కళ్యాణ్ ఎందుకు వచ్చింది ఆ జోలి? మా హిందువుల జోలి ఎందుకు వచ్చింది? హిందువులని దెబ్బతీయటం అది కరెక్ట్ కాదు కదా. పవన్ కళ్యాణ్ నేను హిందువుని అని ఆయన మొత్తుకుంటే ఆయన మీద అందరు ఏడ్చేస్తాను. ఇంకో మాట చెప్పాలంటే ఆయన వచ్చే పెట్టిండా సనాతన ధర్మమే, మరి ఆయన వచ్చే పెట్టిండా అంటే ఇంకా పవన్ కళ్యాణ్ వచ్చినాక ఎక్కువ దాని మీద ఫాలోవింగ్ ఎక్కువ, దేవతల మీద దేవుళ్ళ మీద ఎక్కువ పెట్టిండు ఫోకస్. ఇలా ఉండాలి మన దేశం, మన భారతదేశం. నిజంగా భారతదేశం అంటే ఒక కట్టుబొట్టుతోటి ఉన్నది, మన దానికి ఒక పేరుంది. మరి అది ఆయన మాట్లాడిండు. ఆయన మాట్లాడింది మనం ఎలా తప్పు పట్టాలి? మీరు ఆయన గురించి పవన్ కళ్యాణ్ నీ నోట్ల అంటే ఆయన నోట్ల కాదు, ఆయనంటే నీకు నిజంగా పురుగులు పడిపోతావు నేను చెప్తున్నా. ఎందుకంటే ఆయన నోట్ల నీ నోట్లనే పెట్టుకో. మా హిందువుల్ని దెబ్బ తీసినప్పుడు ఆయన జైలు శిక్ష ఏదేసినా ఒకలా ఈడ తప్పించుకుంటాడు, అక్కడ తప్పించుకోలేడు వాడు. మళ్ళీ బెయిల్ ఇచ్చింది. అయితే బెయిల్ ఇచ్చిన తర్వాత ఇంకో కేసు మీద ఆయనని మళ్ళీ జైల్లో వేయడం జరిగింది అనమాట. అయితే ఇలాంటి ఎన్నో ఉన్నాయి కదా. ఇప్పుడు ఒకళ్ళని పట్టకపోయారంటే కారణం లేనిది ఏ పోలీసులు కూడా పట్టకపోవద్దు. మనమే పోలీసు వాళ్ళని అడుగుతున్నాం. ఇది ఇలాంటి అన్యాయం జరుగుతుంటే ఎందుకు మాట్లాడలేదు అని మనం అడుగుతున్నాం. మనం అడుగుతున్నాం కాబట్టి ఏ అన్యాయం జరిగినా పోలీసు వాళ్ళు అక్కడ ఉండాలా. శిక్ష నేనైనా ఎవరైనా ప్రతి వాళ్ళకి తప్పు చేసిన వాళ్ళకి శిక్ష వేసి వాళ్ళకు ఒక్కసారి పోలీసు వాడి దెబ్బేతో చూపిస్తే అన్నీ సదుమనుగుతాయి. ఇది ఒక్కటే కాదు, అన్నీ కూడా రోడ్డు మీద ఒక పిల్లని చూడాలంటేనే ఉచ్చబోసేటట్టు ఉండాలి. ఎందుకంటే పోలీసు వాళ్ళదే కదా. ఇప్పుడు ఎక్కడనో ముఖ్యమంత్రులు ఎవరెవరో ఉంటారు, భయపడి బతికేది మనం. భయం అంటే పోలీసు వాడు వస్తుంటే అమ్మ వస్తుండ్రని మీ మగ పిల్లలే కానీ ఆడకూతుర్లే కానీ అని కొన్ని రోజులు బతకగలుగుతా. అలాంటి కానీ వాడు మన హిందువుల్ని దెబ్బతీసిండు, మన హిందూ భావాల మీద వాడు దెబ్బతీసిండు. అందు గురించే పవన్ కళ్యాణ్ మీద వాడు ఏడవంది అసలు ఉండడు. పవన్ కళ్యాణ్ మీద ఏడ్చిన నేను ఇందాక చెప్పిన కదా. ఇక్కడ ఏదో ఒకటి బెయిల్ మీద వచ్చినా కానీ శిక్ష అన్నది ఎక్కడో ఒక్కడ ఉంటుంది. ఆయన ఎందుకంటే ఆయన వాడు హిందువు ఎట్లయితాడయ్యా? మన హిందువులనే తిడుతాడు, హిందూ దేవతల మీదనే మాట్లాడుతుంటే ఆయన ముఖం చూసిన ఒక అడవిలో ఒక రాక్షసి లాగా అనిపిస్తుంది ఆయన పేస్ కట్ట. ఆయన నిజంగా చెప్తున్నా. ఎందుకంటే నువ్వు చర్చిలో ఉన్న ఏ దేవుడు, ఇప్పుడు యేసు ప్రభువుని మీ ఎక్కిరితావా? ఎవరి దేవుడైనా ఏ దేవుడైనా రాయికి పొట్టు పెట్టినా దేవుడే అనుకుంటాం మనము. అందుకే మనం ఏ దేవుడిని మన వాళ్ళు అనొద్దు, వాళ్ళతో అనిపించుకోవద్దు. మన దేవుళ్ళు అంటే ఊరుకోవద్దు. ఒకటే మన దగ్గర ఉంది, తెలంగాణ కానీ ఆంధ్ర కానీ. మన హిందువుల జోలికి ఎవరు వచ్చినా వాళ్ళని నేనేం చెప్తానా ముక్కలుగా నరకాలి. మన హిందువుల జోలి, మన హిందువుల పేరు, మన హిందువుల బిడ్డ మీద భాష మీద దేని మీద వేసినా వాళ్ళ నాలుక కట్ చేయండి. తెలంగాణ బిడ్డలే కానీ ఆడోళ్ళే కానీ మగోళ్ళే కానీ. నేను మీ నుంచి కోరుకునేది అదే. కొంతమంది సపోర్ట్ చేస్తా ఉన్నారు, సపోర్ట్ చేసిన వాళ్ళని కూడా జైల్లో పడేస్తారు. ఆయనకు సపోర్ట్ అంటే ఆయన మంచిగా మాట్లాడి దేశానికి ఒక మంచి జరిగే న్యాయంగా మాట్లాడితే నువ్వు అడ్డం వచ్చినా బాగుంటుంది. దేశ ద్రోహుడికి అడ్డం వస్తే నిన్ను కూడా అక్కడే ఎత్తాడు. అవును కదా. ఒక పవన్ కళ్యాణ్ మీద చంద్రబాబు నాయుడు మీద గొంతు దాకా అది కరెక్ట్ కదా. ఆయన మాట్లాడినవి ఎన్ని చేసినా, ఎన్ని హత్యలు చేసినా, ఏం చేసినా అది పాపం లేదు. ఇంకోటి పవన్ కళ్యాణ్ని ఇలాంటి మాటలు అంటే నిజంగా ఎవరిని వదిలిపెట్టారు, ఏ బిడ్డలు వదిలిపెట్టరు, ఎవరు కూడా ఊరుకోరు. ఆ దేవుడు కూడా నిజంగా వాడన్న మాటలకు నాకే ఎట్లనో అనిపించింది. నేను చూసిన మొత్తము వాడే పెద్ద దొంగలాగున్నాడు. ఎందుకు పవన్ కళ్యాణ్ టారింగ్ చేస్తుంటే వాయా బంజాయి పవన్ కళ్యాణ్ అని ఎందుకు టారింగ్ చేస్తానంటే నేను చెప్పనా, ఆయన హిందూ దేవతల మీద ఎక్కువ ఫోకస్ పెట్టిండు కదా. హిందూ దేవతల మీద మన ఎక్కువ ఫోకస్ పెట్టి హిందూ దేవుళ్ళను కూడా సనాతన ధర్మం మీద ఎక్కువ ఆయన మైండ్ పెట్టిండు. ఆ దేవతలను కూడా ఎక్కువ ఆయన మీద
అంటే ఆయనకి ఏం శాతం అవుతుందో ఎవరన్నా ఇప్పుడు నేనే అన్నా అంత దూరం ఎందుకు నేనేమన్నా నేను పవన్ కళ్యాణ్ దగ్గరికి వెళ్తాను అంటే మీరు ఎందుకు అమ్మని అడిగారు ఒక ఊళ్ళో రాముడు గుడి లేదట ఆ ఊర్లో ఉన్నారు కానీ గుడి కట్టించుకోలేక ఏదో రాములవారి పండుగ తేడా బయట చేసుకుంటారు ఆయన ఫోటోవా ఆయన ఓపెనింగ్ చేయాలి ఆ గుడి కట్టియాలా నాకు ఆయన నుంచి డబ్బులు వద్దు నాకు ఏది వద్దన్నా అంటే మరి నాలాంటి వాళ్ళు అన్నారు మరి అలా ఇంకెంతమంది ఉన్నారు అందు గురించా ఆయన ఇలాంటి మంచి పనులు చేస్తాడు ఆయన నిజంగా చెప్పాలంటే ఎవరేమనుకున్నా తెలంగాణలో నాకు బాధ లేదు కానీ ఆయన కొన్ని పనులు చాలా మంచిగా పద్ధతితోటి పోనీ ఏదన్నా కుంభకోణం చేసి పవన్ కళ్యాణ్ 100 కోట్లు కుంభకోణం చేసి నోన్ చూపియండి మరి ఏడనైనా ఏ కోటో ఏ పోలీసుల్లో ఏ సీఐడి పట్టుకున్నారో అదొకటి చూపియాలా ఆయనలో ఉంది అదొక్కటి నిజాతే ఒకటి ఎందుకంటే ఆయనదో ఆయన ఏందో ఆయన అంతేగాని ఆయన దాని మీద వాడు పోయి వీడు పోయి గొంతు దాకా పెడితే వాడు అనగానే ఏం కాదనుకో వాడు అనగానే వాడికి ఏ పచ్చవతం వచ్చి వెళ్ళిపోతాడో మనకు అనకూడదు ఎందుకంటే ఒక మంచి వ్యక్తి మీద మచ్చ అన్నది వేయద్దు ఆయన మీద ఎవరు వేసినా డోంట్ కేర్ ఏం కాదు పవన్ కళ్యాణ్ లాగానే ఉంటాడు ఆయన ఎందుకంటే హిందూని ఎక్కువ ఆయన ఆరాధిస్తాడు ప్రతి ఒక్కళ్ళని ఆయన ఏం సంపాదించుకోలే ఆయన ఏందో కట్టుబట్టలతోటి బతుకుతాడు అదొక్కటి ప్రజలు ఆలోచించితే బాగుంటుందని నేను అనుకుంటున్నాను.